అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజ్జి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వెళ్ళండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. ఫుల్ బిజీ ఈరోజు అయితే పిల్లలతో నా పనులతో. లాస్ట్ వరకు చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గోల్ అనేది ఉంటుంది కదా, దాని వరకు కొంతమంది చేరుకుంటారు, కొంతమంది చేరుకోలేరు. అందులోనూ ఆడపిల్లలకైతే అమ్మ నాన్న వల్లనో పెళ్లి వల్లనో పిల్లల వల్లనో తన గోల్ అయితే రీచ్ కాలేరు. అందులో నేను ఒకదాన్ని. నా గోల్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను, కానీ పిల్లల వల్ల ఉద్యోగం చేయలేకపోతున్నా. ఇక ఇంట్లోనే ఏదైనా జాబ్ చేసుకుందాం అనేసి చాలా చూశాను, కానీ ఏది సెట్ అవ్వలేదు. ఇక నేనైతే చాలా మంది వ్లాగ్స్ చూస్తాను యూట్యూబ్లో. అలా నేనెందుకు చేయను, నాకు కూడా మాట్లాడడానికి వచ్చు, వీడియోస్ తీయడానికి వచ్చు అనే థాట్ వచ్చి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా బా. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఇందుకు మీరు ఏమైనా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఫ్రీయే కదా. ప్లీజ్ అండి కాస్త సబ్స్క్రైబ్ చేసి మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కాస్త పుష్ చేయండి. ఇక ఈరోజు అయితే ఉదయాన్నే లేచి అన్ని పనులు అయితే చేసేసుకుంటున్నాను. నైటే గిన్నెలన్నీ కడిగి పెట్టుకుంటాను కదా, ఇక అవైతే స్టాండ్లో పెడుతున్నాను. మాది పెంట్ హౌస్ కాబట్టి చాలా వేడి ఉంటుంది, ఎందుకంటే సన్లైట్ ఎక్కువ పడుతుంది మాకైతే. చుట్టుపక్కల ఇండ్లు కూడా లేవు, అందుకని చాలా వేడిగా ఉంటుంది. అందుకే పొద్దున్న లేచి అన్ని పనులు చేసుకుంటాను. ఇక మా పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఇక వాడి కోసం అయినా సరే కాస్త తొందరగా లేవాల్సి వస్తుంది. ఇంతకుముందు అలా లేకుండే, చాలా హ్యాపీగా ఉండే కాస్త, ఎందుకంటే మన ఇష్టం వచ్చినప్పుడు లేస్తుంటే ఇక వంట చేసుకొని పిల్లలకి తినిపించి టైం టు టైం వాళ్ళకి ఇక చూసుకొని హ్యాపీగా డే అంతా వాళ్ళతోనే స్పెండ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా లేదండి. నాకన్నా ముందే లేచి అమ్మ నన్ను స్కూల్కి రెడీ చేయవా అని అడిగేలా తయారయ్యాడు. నిజంగా ఈ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే బాబు వచ్చేసి 7కి 8కి లేస్తున్నాడు. అంతకు ముందు అయితే 10 అవుతుండే, 11 అవుతుండే. ఇక నైట్ అంతా ఆడుకొని లేట్ నైట్ పడుకునేవాడు. ఇప్పుడు అయితే అది అంతా మారిపోయింది సిస్టమ్ అయితే. లేవడం, రెడీ అవ్వడం, కాస్త తినడం, వెళ్ళడం, మళ్ళీ రావడం. నిజంగా చాలా డిసిప్లిన్గా తయారయ్యాడబ్బా. స్కూల్ మాత్రం అయితే ఆసమ్. అసలు రోజు కూడా యాక్టివిటీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాడు. లాస్ట్ ఒక వీడియో చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. ఎలా చేశాడో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చాలామంది అనుకుంటుండొచ్చు, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ ఎలా తీస్తున్నావు అనేసి. దానికి పెద్ద కష్టం ఏం లేదు, ఈ పనులన్నీ నేను రోజు చేసేవి. కాకపోతే మీరు కొత్తగా చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే కెమెరా పెట్టుకొని నా పనులు నేను చేసుకుంటాను, ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది, ఇక్కడ నా పనులు అయిపోతాయి, అంతే సింపుల్. ఏదో ఇంట్లో ఖాళీగా ఉండడం కన్నా ఇలా చేస్తే కనీసం మనకంటూ ఒక పేరు వస్తుందన్న చిన్న ఒక ఆలోచనతోని ఒక ముందడుగేస్తున్నాను. ఈ నా చిన్న ప్రయత్నాన్ని మీరు కూడా సక్సెస్ఫుల్గా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను, మసాలా ఎగ్ కర్రీ. ఇక దాంట్లోకి అంటే వైట్ రైస్ కన్నా బగారా రైస్ అంటే చాలా ఇష్టం మా వాళ్ళకి, అందుకని ఇక చిన్నోడికి కూడా ఇది చాలా ఇష్టం రైస్. ఇక దానికోసం అనేసి చేస్తున్నాను. ఇక జీరా రైస్ అంటే కాస్త స్పైసీగానే ఉంటుంది కదా, కర్రీతోనైతే సరిగ్గా తినడు పెద్దోడు. అందుకని స్కూల్కి అయితే టైం అయిందనేసి రైస్ ఒకటి ప్యాక్ చేసి కట్టించి పంపించేశాను. బాబుకి అయితే పాలు తాగించాను. ఇక వాడైతే స్కూల్కి బయలుదేరిపోయాడు. నానే స్కూల్కి వెళ్ళడమేమో కానీ చిన్న బాబు చాలా మిస్ అవుతున్నాడు అన్నయ్యని. ఇక వాడు వచ్చేంత వరకు సైలెంట్గా కూర్చోవడం, ఒంటరిగా ఆడుకోవడం నిజంగా చాలా బాధగా ఉంది ఇవన్నీ చూస్తుంటే. ఇక వాళ్ళ నాన్నైతే ఆడిస్తున్నాడు. ఇంతలో నేను కర్రీ చేయడానికి కిచెన్లోకి వచ్చాను. ఇక ఈరోజు అయితే ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. ప్రాసెస్ మీరు కూడా చూడండి. మా ఇంట్లో అయితే వారానికి ఒక్కసారైనా ఈ కర్రీ చేస్తాను, చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేసినప్పుడల్లా జీరా రైస్ లేకపోతే బగారా రైసో ఖచ్చితంగా చేస్తాను. ఇక దానికోసం అయితే మంచిగా ఉల్లిపాయలు, టమాటాలు ఫ్రై చేసుకోవాలి. కర్రీకి మంచి టేస్ట్ రావాలి అంటే కాజు అలాగే కొద్ది పల్లీలు కూడా వేయాలి, చాలా బాగుంటుంది. కాజు, పల్లీలు అలాగే మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు అన్నిటిని కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఆయిల్ వేసి మన ఇంట్లో ఉండే స్పైసెస్ వేయాలి దాంట్లో. ఇక నా దగ్గర అయితే దాల్చిన చెక్క, షాజీరా అలాగే జీలకర్ర అలాంటివి ఉన్నాయి, నేనైతే అవేసాను. ఇక కొన్ని ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
అందులో మనం పేస్ట్ చేసుకున్న దాన్ని వేసేసి ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా అలాంటివన్నీ వేసి మంచిగా ఉడకనివ్వాలి ఒక 2-3 నిమిషాలు. ఎందుకంటే అది ఫ్రై చేసుకున్నదే ఇక 2-3 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. సమ్మర్ కదా, పిల్లలకు ఏవో ఒకటి ఫ్రూట్స్ తీసుకురమ్మంటే తీసుకొని వచ్చాడు. ఇక ఇంతలో మా బాబు గారు అయితే వచ్చేసారు. పాపం పెద్ద బాబుని చూడంగానే మా చిన్నోడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాస్త మిస్ అవుతున్నట్టున్నాడు. ఇక వాళ్ళ అన్నయ్యని చూడగానే తెగ ఆనందపడుతున్నాడు. ఇక పిల్లలైతే ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. ఇక ఇంతలో మా వారి కోసం అయితే లంచ్ ప్యాక్ చేస్తున్నాను. ఇక మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. పిల్లలకు కాస్త ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను, తినేసి పడుకున్నాను. నైట్ అయితే చాలా వర్షం పడింది. నేను వర్షం పడదేమో, ఎక్కువ ఎండలే కొడుతున్నాయి కదా అనేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. తీరా చూస్తే వర్షం పడింది. అందుకే కింద సెల్లార్లో అయితే ఇలా బట్టలు అయితే వేసాను. మాకైతే వర్షాకాలంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదబ్బా బట్టలు వేసుకోవడానికి. ఇక్కడైతే నైట్ అంతా గాలికి ఇక్కడ బాల్కనీలో పెట్టిన బుద్ధుడు బొమ్మ అలాగే చెట్టు 2 పడిపోయినాయి. నేను నిజంగా విరిగిపోయినాయేమో అనుకున్నా, కానీ తీరా చూస్తే ఏం కాలేదు. ఎందుకంటే చాలా ఇష్టంతో తీసుకున్నాను. మెయిన్గా బాల్కనీలో ఉండాలి, చూడడానికి బాగుంటుంది అని మా వారితో గొడవ పడి మరి తీసుకున్నాను. అందుకే ఇక్కడ పెట్టబుద్ధి కాలేదు. కాస్త వెదర్ బాగున్నప్పుడు మళ్ళీ టైం చూసి మళ్ళీ పెట్టుకుందాంలే అనేసి ఇంట్లోకైతే తీసుకొచ్చాను. అన్ని చోట్ల చూశాను కానీ ఏడా సెట్ అవ్వలేదు. ఇక వాషింగ్ మిషన్ మీద అయితే బాగుంటుంది. ఎందుకంటే వాషింగ్ మిషన్ నేను చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య మా అమ్మ ఊకే తొలుగుతుంది, వాషింగ్ మిషన్లో బట్టలు ఏకరా నువ్వే ఉతుకు అనేసి. ఎందుకమ్మా అంటే, కొద్దిగా ఒళ్ళు చేస్తుందమ్మా, నీకు లావ్ అవుతున్నావు, వాషింగ్ మిషన్లో వేయకు, నువ్వే ఉతుకు, కాస్త ఒళ్ళు తగ్గుతుంది అని. నిజంగా నాకు డౌట్ వచ్చింది, నేను అంత లావుగా ఉన్నానా అని. అలా అనేసి ఫుడ్ని నేను మాత్రం అవాయిడ్ చేయను. టైం టు టైం తింటాను, అలాగే పనులు చేసుకుంటాను. ఎందుకంటే తిని కూర్చుంటే కొవ్వు వస్తుంది. ఆ కొవ్వు కరగాలంటే పనులు చేసుకోవాలి. ఇక అలా అనేసి కాదు, నాకు పనులు చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంటిని ఎప్పుడు ఏదో రకంగా డిజైన్ చేసుకోవడం, నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక ఖాళీగా కూర్చున్న టైంలో టీవీ చూడడం, ఫోన్లు చూడడం అవి ఇష్టం ఉండవు. నైట్ టైంలో ఒక 1/2 అవర్ 1 అవర్ ఆ టైంలో చూస్తాను. ఇక డే మొత్తం అయితే ఇంటిని ఏదో రకంగా నీట్గా చేసుకోవాలి, నీట్గా సర్దుకోవాలనే పనిలోనే ఉంటాను. ఇక బుద్ధుడు అయితే బాల్కనీలో కన్నా ఇక్కడ బెటర్గా ఉంది. కాస్త అంటే ఏ గాలి రాదు, ఎవరు పట్టుకోరు, ముట్టుకోరు. ఇక్కడైతే సెట్ అయింది. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. బాల్కనీలో బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక బుద్ధుడిని అయితే అక్కడ సెట్ చేశాను. బెడ్రూమ్లో కాసేపు దుమ్ము వారినట్టు అనిపించింది. డ్రెస్సింగ్ టేబుల్లో కానీ బెడ్ పైన కానీ సన్న దుమ్ము వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. నేనైతే మోస్ట్లీ విండోర్ కానీ డోర్ కానీ నేను ఎప్పుడు క్లోజ్గానే ఉంచుతాను. కర్టన్స్ అయితే వేసి ఉంచుతాను. కర్టన్స్ అయితే చాలా ఘోరంగా తయారైనుండే, అందుకనే అన్నీ వాష్ చేసి మళ్ళీ తగిలించాను. ఇక బెడ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా తూచేసాను. ఇది వచ్చేసి నా మిషన్ అనమాట. చిన్నోళ్ళు మిషన్ సూది దగ్గర వేలు పెడుతున్నారు అనేసి ఒక కార్డ్బోర్డ్ డబ్బాకి ఇలా ఒక క్లాత్ ఉండే, దాన్ని చుట్టేసి దానికి పెట్టాను. ఇక సేఫ్గా ఉంది. అమ్మ ఉంటే పిండితోని ఏదో ఒకటి బజ్జీలో బోండాలో ఏదో ఒకటి వేసి ఇచ్చేది. అమ్మ ఊరికి వెళ్ళడంతో ఈ పిండి కాస్త పురుగులు పట్టినాయి మొత్తం. అందుకే పడేయడం ఎందుకు అనేసి జల్లెడ పట్టి ఉంచాను. డబ్బులు అయితే వేసి పెట్టాను. ఇక ఇంతలో ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ నా టైం ఎక్కడ రెస్ట్ లేకుండా ఉన్నది. ఈవినింగ్ అయిపోయింది. ఇక గిన్నెలు కడగడం. ఇక నేను గిన్నెలు కడుగుతూనే ఉన్నాను. మా ఫ్రెండ్స్ అయితే నాకు కాల్ చేశారు. అంటే గ్రూప్ కాల్ అనమాట. మా 10th బ్యాచ్ మొత్తం గర్ల్స్. ఇక వాళ్ళతో మాట్లాడుకుంటా నా పని అసలు స్పీడ్గా అయిపోయింది. మీకు ఫోన్ చూపించలేదు, మళ్ళీ కాపీరైట్స్ అలా వస్తాయి అనేసి. ఇక వాళ్ళతో మాట్లాడుకుంటా రాగి లడ్డు చేద్దాము. అట్లనే మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందనమాట, స్వాతి అని. తనకు చూపించుకుంటూ ఊరిలో వచ్చేటట్టు చేస్తూ లడ్డులు అయితే చేశాను. ఇక మా అమ్మ అయితే నన్ను తిట్టుకుంటుండొచ్చు వీడియో చూస్తే. నా ఫ్రెండ్స్ అయితే నా చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా మేము అలానే ఉన్నాము. అంటే అప్పుడు ఎంత సరదాగా ఫన్నీగా ఉంటామో ఇప్పుడు కూడా అదే. కాస్త పెద్ద అయ్యాము, పిల్లలు ఉన్నారు, అదేం లేదు. అప్పుడు ఎలా మాట్లాడుకున్నామో ఇప్పుడు కూడా అంతే. అందులోనూ లక్ష్మి అని మా ఫ్రెండ్ అనమాట. ఎంత ఫన్నీ చేస్తుందంటే క్లాస్ రూమ్లో కూడా అట్లనే చేస్తుంటే ఇప్పుడు వీడియో కాల్లో కూడా అంతే. ఇంతకు ముందు తను లేకుండే అనమాట, అంటే యాడ్ చేయలేరు. నేను మొన్న యాడ్ చేశాను. ఇక తను వచ్చి నుంచి అయితే రోజు కాల్స్ అసలు. ప్రతి క్లాస్మేట్లో అలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి కదా, అప్పుడే సరదాగా ఉంటుంది. మీ క్లాస్మేట్లో కూడా అలాంటి అల్లరి పిల్ల ఉందా? ఇక నేను
నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా ఈ రాగి లడ్డు అయితే చేస్తున్నాను పిల్లల కోసం. అయితే బయట చాక్లెట్లు అవన్నీ అడ్డమైన అయితే అస్సలు తినిపించను. ఇలా హోమ్మేడ్గా నేనే చేసి వాళ్ళకైతే పెడతాను. దీనికోసం అయితే పల్లీలు అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏవి ఉంటే అవి. నా దగ్గర అయితే కాజు అలాగే బాదం పప్పులు కొన్ని వాల్నట్స్ ఉండే. ఇక వాటిని అన్నిటిని మంచిగా వేయించాను. వేయించిన తర్వాత ఆ మిక్సీలో వేసుకోవాలి. అందులో కొద్దిగా తురిమిన బెల్లంని వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇందులో కొద్దిగా రాగి పిండి కూడా వేసాను, పిల్లలకు ఐరన్ కదా మంచిది అనేసి. ఇక బెల్లం వేసుకుంటూ మంచిగా ఉండలు చుట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్టీగా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇక పెద్దోడు స్కూల్కి వెళ్తుండే కాబట్టి స్నాక్స్ టైంలో తింటాడు అనేసి చేశాను ఈరోజైతే. మీరు కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే బయట చాక్లెట్స్ అలాంటి అలవాటు చేస్తే వాళ్ళకి హెల్త్ బాగుండదు, అలాగే పళ్ళు కూడా పాడవుతాయి కదా. అందుకనే ఇలా చేసి పెడితే అమ్మకు హ్యాపీ, అలాగే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. మా ఆదిత్య గారు స్కూల్లో యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారో మీరు కూడా చూడండి. మనస్ఫూర్తిగా మీరు కూడా బ్లెస్ చేయండి. ఇక మా ఆదిత్య డే 1 నుంచి ఎలాంటి యాక్టివిటీస్ చేశాడో అవన్నీ నేనైతే ఇలా స్టోర్ చేశాను. ఎలా చేశాడో తప్పకుండా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాగే ఎన్నో మంచి వీడియోస్తోని మీ ముందుకు వచ్చేస్తాను. ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.